ప్రపంచ మొత్తంలో ఇటువంటి శివలింగం మీరు ఎక్కడ వెతికినా కనపడదు. పూర్తి వివరాలు ఈ వ్లాగ్ చూసి తెలుసుకోండి. ప్రపంచంలో మరి ఎక్కడా లేని విధంగా యనమదురు శివాలయంలో శివుడు లింగ రూపంలో కాకుండా శివుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. యనమదురు ఈ గ్రామం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరానికి 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ యనమదురు శివాలయం అనేది. చుట్టూత పచ్చని పొలాల మధ్య కొబ్బరి చెట్లతో కూడిన ఈ శివాలయం చాలా ప్రసిద్ధి కలిగినది. ఈ యనమదురు శివాలయం చూడండి, స్వామి ఇక్కడ శీర్షాసనంలో ఉంటారండి. తలకిందులుగా శిరస్సు కిందకి పాదాల పైకి ఉంటాయి. స్వామి శిరస్సు అండి కింద ఈ బొట్టు పెట్టింది చూసారా, స్వామివారి శిరస్సు భాగం ఉండేది. అలాగే ఇది కంఠం అండి, ఇది మధ్యలో ఉన్నది పొట్ట ఉదర భాగం. ఈ 2 మోకాళ్ళు పైన నిలువుగా ఉన్నాయి చూడండి, 2 పాదాలు. అంటే మీకు ఎక్కడ చూసినా స్వామి ఒక లింగ రూపంలో ఉంటే ఇక్కడ శీర్షాసనంలో తలకిందులుగా శిరస్సు కిందకి పాదాల పైకి పెట్టి పాదాల పైన సుబ్రహ్మణ్య స్వామితో సహా వెలిసినట్లుగా స్వయంభూగా వెలిసిన స్వామివారు అండి. ఆయనకి తపస్సుకి అమ్మవారు పక్కన కాపలాగా చంటిబిడ్డతో బాలింతరాలుగా ఉంటుందండి అమ్మవారు. చూడండి, పక్కనే అమ్మవారు అండి పార్వతీదేవి. స్వామివారు తపస్సులో ఉంటారు, అమ్మవారు కాపలాగా ఉంటుందండి పక్కనే. ఒళ్ళో కుమారస్వామిని చంటిబిడ్డను ఎత్తుకుని బాలింతరాలుగా వచ్చిందండి. ఒకే పీఠం మీద అమ్మవారి స్వామి కూడా ఇక్కడ కుటుంబ సమేతంగా పంచారామాల కన్నా పురాతనమైనగా ప్రసిద్ధి అండి ఈ క్షేత్రం. ఒకే పారుమట్టం మీద అమ్మవారి స్వామి కూడా కుటుంబ సమేతంగా యమధర్మరాజు తపస్సు చేయడం వల్ల వెలిసారండి అలా ఒకే పీఠం.